'పుష్ప' సినిమా అయితే అనేక రికార్డులైతే క్రియేట్ చేసింది. అందులో ఒకటి బాలీవుడ్‌లోనే 67,00,00,000కు పైగా మొదటి రోజు వసూలు చేసి ఒక చరిత్ర అయితే సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా 67,00,00,000 ఒక్క హిందీ వెర్షన్‌లోనైతే ఒక్క రోజులో సంపాదించలేదు. 'దంగల్' కూడా ఇండియా ఓవర్‌గా మొత్తం ఆల్ ఇండియా కలిపి 29,00,00,000 వసూలు చేస్తే 'బాహుబలి' ఒక్క హిందీ వెర్షన్‌లోనే 48,00,00,000 వసూలు చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్‌నైతే చ 'పుష్ప 2' అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఎన్ని సినిమాలైనా రావచ్చు గానీ, ప్రస్తుతానికైతే 'పుష్ప 2' ఈ యొక్క రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. కాకపోతే అన్ని సినిమాల కంటే భారీగా సినిమా టిక్కెట్లయితే పెంచారు. ఏదేమైనా సరే ప్రతి సినిమాకి వస్తున్న ప్రతి సినిమాకి గూడా ప్రతి సంవత్సరం టిక్కెట్ల ధరలైతే పెరిగిపోతూ ఉన్నాయి. ఆ అభిమానులు కూడా ఆ విధంగానే కొంటున్నారు. అంటే సినిమాపై ఆ విధంగా బడ్జ్ పెంచడం, అభిమానులు కూడా ఆ టికెట్ల కోసం ఎదురు చూడడం, సినిమాల కోసం ఎదురు చూడడం, ఎంత ధర అయినా సరే పెట్టి కొనుక్కోవడానికైతే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సినిమా వాళ్ళైతే రేట్లు పెంచడానికి ఎప్పుడు కూడా వెనకాడరు. ఇంకోటేంటంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నాం కాబట్టి సినిమా రేట్లు పెంచుతున్నాం అనేది మాత్రం సినిమా వాళ్ళు చెబుతున్న మాట. ఏదేమైనా సరే ప్రభుత్వాలు కూడా వాటికి పర్మిషన్ ఇస్తున్నాయి కాబట్టి దీన్ని ఎవరిని తప్పుపట్టలేము. అలాగే ఇందులో బలవంతం ఏమి ఉండదు గదా! ఎవరు మనల్ని బలవంతం అయితే చేయడం లేదు గదా! సినిమా టికెట్లు కొనమని. కాబట్టి ఈ ధర అనేది డస్ నాట్ మ్యాటర్.